పిఠాపురంలో క్రైమ్ రేట్ పెరిగిందంటూ గత వారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇవాళ స్పందించారు. ఆధారాలు లేకుండా తాను మాట్లాడనన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ క్రైమ్ పెరిగిందని, విజువల్ ఇమేజింగ్ పోలీసింగ్ ఉండాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని డీజీపీ వెల్లడించారు. మెన్లతో కాకుండా డ్రోన్ల ద్వారా కూడా ఫోకస్ పెడతామన్నారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలని కట్టడి చేస్తున్నట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువ అయిపోయాయని, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసుల్ని 6 నెలల్లో పరిష్కారం చేశామని పేర్కొన్నారు. అదే ఇప్పుడు నేను మళ్ళీ వాస్తవాలు చెప్తాను. మీరు మళ్ళీ ఎన్నిసార్లు అడిగినా నేరాలు ఎలా ఉన్నాయి, నేరాల పనితీరు ఎలా, మా పనితీరు ఎలా ఉంది, మేము ఎన్ని డిటెక్ట్ చేసాం అన్నీ ఎదురుగా సాటిస్ఫై చూపిస్తాను. సొంత నియోజకవర్గం పక్కన నియోజకవర్గాన్ని నేను చెప్పాలి ఇంతే. నేను రాష్ట్రం మొత్తం మీద ఎలా ఉందో, ప్రతి జిల్లాలో ఎలా ఉందో మీకు అన్ని ఫ్యాక్ట్స్ చెప్పగలుగుతాను. ఓకే, సో లెట్స్ నాట్ గెట్ ఇంటూ అన్నెసరీ ఫర్దర్ కాంట్రవర్సీ. ఓకే, థ్యాంక్ యూ. సో నేను చెప్పాను మీకు, అది మొత్తం రాష్ట్రాల మొత్తానికి సంబంధించిన విషయం నేను చెప్పింది. ఒక నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, రాష్ట్రం మొత్తంలో కూడాను నేరాలు. నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడను. కొద్ది రోజుల క్రితమే యాన్యువల్ క్రైమ్ రౌండప్ చెప్పినప్పుడు, క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి సైబర్ క్రైమ్ పెరిగింది. అది ఒక విధంగా ఆందోళన చెందవలసిన విషయం అయినప్పటికీ మేము పెద్దగా కంగారు పడేది, ఎందుకంటే దేశవ్యాప్తంగా పెరుగుతున్న విషయం ఇది అని చెప్పడం కూడా జరిగింది. మేము అది తప్పించి అది ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఇంకేదైనా నేరాలు కానీ ఖచ్చితంగా తగ్గుముఖం పడి అది చూపించగలుగుతాను. అయినప్పటికీ క్రైమ్ జరగకుండా చూడటం, జరిగిన క్రైమ్ డిటెక్ట్ చేయడం కోసమే మేము అహర్నిశలు కష్టపడుతూ ఉంటాం. సో అటువంటిది ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. క్రైమ్ ఈజ్ టోటలీ అండర్ కంట్రోల్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్రైమ్ తగ్గుముఖం పట్టింది కానీ పెరగలేదు. సైబర్ నేరాలు తప్పించి ఏం పెరగలేదు. రెండవది, అన్నిటికీ సైంటిఫిక్గా ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇందాక మేము అంతే చెప్పాను, వేరెవర్ పాసిబుల్ మ్యాన్ పవర్ని తీసేసి టెక్నాలజీ వాడుకుంటాం కూడా చేయాలని మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. మ్యాన్ పవర్ పూర్తిగా తీయలేరు. మీరు అన్నట్టు ఖాళీలు కానీ భర్తీ చేయాల్సిన ఖాళీ చాలా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు 6,000 మందికి రిక్రూట్మెంట్ ఇప్పుడు నడుస్తూ ఉంది. మీకు తెలుసు, ప్రతి జిల్లాలో రిక్రూట్మెంట్ నడుస్తూ ఉంది. సో దేనికదే జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ప్రతి ఒక్కదాన్ని మనం కంగారు పడిపోయి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐ కెన్ అష్యూర్ యూ, వెల్ఫేర్ విషయం అయితేనేమి, ఎందుకంటే 2-3 విషయాలు చెప్తాను మీకు. ఇది వెల్ఫేర్ కిందకి రాదు, కానీ వెల్ఫేర్ లాగా చెప్తున్నాను. మా వాళ్ళకు కూడా బాధ అనిపించవచ్చు. ప్రమోషన్లు గత 7 నెలల్లో 2-3 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు ఇచ్చాం. ఏపీఎస్పీ తీసుకున్నట్లయితే ఆర్ఐ నుంచి డిఎస్పీ, అసిస్టెంట్ కమాండెంట్ డిఐజీ కూడా ఇచ్చాం. అది ఆర్ పెండింగ్ ఫర్ వెరీ లాంగ్ టైం. అదేవిధంగా సివిల్లో ఇచ్చాం, ఏఆర్లో ఇచ్చాం. ఇది సంక్షేమం కాకపోయినప్పటికీ కొంతకాలంగా అసలు ఆ విషయం పట్టించుకొని అన్నీ మేము ఇచ్చాం. తర్వాత కింద స్థాయిలో ఉన్నటువంటి ఎస్ఐలు టు ఇన్స్పెక్టర్ అయితేనేమి, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అన్ని జిల్లా ఎస్పీలతో మాట్లాడి ఇప్పించాం. అంటే రైట్, కేంద్రం నుంచి వచ్చిన విషయం నాకు అసలు తెలియదు. మీకు ఎలా వచ్చిందో అది లేదు. మరి వచ్చిందా మీ దృష్టికి వచ్చిందా? కేంద్రం నుంచి వచ్చింది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని చెప్పారు. నాకైతే తెలియదు అసలు. మీకు వచ్చింది అది? మీకు వచ్చింది? ఐఎమ్ నాట్ గాట్ దట్ ఇన్ఫర్మేషన్. నెంబర్ 1. ఓకే, అది పక్కన పెట్టినట్లయితే ఏజెన్సీ విషయంలో జరిగిన ప్రోగ్రాం గురించి, ఏజెన్సీ ఏరియాలో జరిగిన ప్రోగ్రాం అయిపోయాక ఒకతను ఎక్స్ ఆర్మీ అతను అలా చేశాడు. దాని మీద కేసు కట్టాము, అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఒకటి. రెండవది, ఈ డ్రోన్ విషయంలో మొన్న నా దృష్టికి రాగానే 24 అవర్స్లో రిపోర్ట్ కావాలని అడిగాను. నిన్న ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి కొంచెం టైం కావాల్సిన, ఇంకా విషయాన్ని పూర్తి కాలేదన్నా. ఇప్పుడు ఓకే, ఐ గివ్ యూ 1 more day అని. ఇవాళ సాయంకాలం నాకు నివేదిక వస్తుంది ఆ డ్రోన్స్ విషయంలో. ఏది ఏమైనప్పటికీ ఒక డిప్యూటీ సీఎం గారు కానీ ఇంకేదైనా కానీ ఎవరిని కూడా భద్రతా విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమాత్రం కూడా
ఏమరపాటుగా ఉండదు అని మీకు తెలియజేస్తా ఉన్నాను. దానికి సంబంధించిన విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి నివేదిక తెప్పించుకొని దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటాం. ఒకటి చెప్తానమ్మా మీకు, ఇప్పటివరకు మేము గవర్నమెంట్ పెట్టిన కెమెరాల కన్నా ఎక్కువ కెమెరాలు పోలీసు వాళ్ళ ద్వారా మేము ప్రజల్ని మోటివేట్ చేసి పెట్టించాం. ఇక్కడ 1200 పెట్టారట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 17-18 కెమెరాలు పెట్టాం ఈ మధ్యకాలంలో. మా టార్గెట్ మార్చ్ 31కి, అంటే ఇంకో 2 నెలల చిల్లర ఉంది, లోపు 1,00,000 కెమెరాలు కావాలని. అది ఒకటి వచ్చేసింది ధైర్యం మాకు. దాన్ని మేము తర్వాత 2 లక్షలు 3 లక్షలు పెట్టిస్తాం. నేరం ఎక్కడ జరిగినా ఎక్కడో రికార్డు కావాలా. అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, దొంగతనం కావచ్చు, దొమ్మి కావచ్చు, లేదా ఒక ఆడవాళ్ళ పైన చేసినట్టు అఘాయిత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడైనా సరే ఏదో ఒక కెమెరాలో ఎవ్రీ క్రైమ్ హ్యాస్ టు బి రికార్డెడ్. ఇట్ షుడ్ గెట్ రికార్డ్ సమ్వేర్ అనేది మా అబ్జెక్టివ్. దానికోసమని ఇప్పుడు ఆల్రెడీ మేము పెట్టిన కెమెరాలు క్రైమ్ హాట్స్పాట్స్ అయితే ఎక్కడైతే ఇంతకుముందు జరిగినాయో అదేవిధంగా కొన్ని రిలీజియస్ ప్లేసెస్లో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగిన పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. అందుకని రిలీజియస్ ప్లేసెస్లో అన్నీ కలిపి ఇప్పటికి సుమారు 18,000 కెమెరాలు ఈ మధ్య పెట్టించాం మేము గత 3 నెలలుగా. మా టార్గెట్ వీడ్ లైక్ టు రీచ్ 1 lakh. ఇట్ ఈస్ పాసిబుల్. ఒక వైజాగ్ సిటీలోనే 5,000 చిల్లర కెమెరాలు పెట్టించాం. సో ఇట్ ఈస్ పాసిబుల్. విల్ రీచ్ 1 lakh టార్గెట్ బై 31st of March.